మిత్రులారా, ఎలక్షన్ కమిషన్ మీద మొదటి నుంచి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి, ఎన్నో సందేహాలు ఉన్నాయి. సవాలక్ష అనుమానాలు, ఒకటి కాదు రెండు కాదు. ఆఖరికి మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది, 3, 4, 5, 6 దశలు అయిపోయినాయి. ఇంకా ఒక్క దఫా ఎన్నిక పోలింగ్ మాత్రమే మిగిలింది. ఒకే ఒక ఫేజ్ అవుట్ ఆఫ్ 7 ఫేజెస్, 6 ఫేజెస్ కంప్లీట్ అయిపోయింది. సో మొదటి నుంచి కూడా ఎందుకు మీరు లెక్కలు చెప్పటం లేదు, ఓటర్ టర్నౌట్ వివరాలు ఎందుకు ఇవ్వటం లేదు, ఒక వారం ఆలస్యంగా 9 రోజులు ఆలస్యంగా ఎందుకు మీరు ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రకటిస్తున్నారు? వాళ్ళు ఏదో సామెత చెప్పినట్టు ముందే ఈ పని చేస్తే నిన్న చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇప్పుడు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఆ సంస్థ తరపున అందరూ మేధావులందరూ కూడా అక్కడికి పోయి సుప్రీంకోర్టులో మొరపెట్టుకుని, అయ్యా ఈ ఎలక్షన్ కమిషన్కి చెప్పండి బాబు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అందులో ఎంతమంది ఓట్లు వేశారు, పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ఏ నియోజకవర్గంలో ఎంత పోలైంది చెప్పండి అయ్యా, ఒకసారి వెంటనే ఆ లెక్కలు చెప్పమానండి అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జడ్జెస్ని ప్రాధేయపడాల్సినటువంటి అంత అగత్యం దేనికి వచ్చింది? ఈ మొత్తం ప్రజాస్వామిక చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా అలా జరగలేదే. ఇంత స్పీడ్ యుగం, ఇంత డిజిటల్ యుగం, ఇంత నెట్వర్కింగ్ ఉన్నటువంటి యుగంలో ఇలా మీట నొక్కితే అలా సమాచారం వెళ్ళిపోయేటటువంటి రోజుల్లో ఇన్ని రోజులు ఆలస్యంగా ఆ ఓటర్ టర్నౌట్ని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? అందుకే అనుమానాలు వచ్చినాయి అన్నమాట. మీరు 50% ముందు చెప్తారు, తర్వాత 60% అయిందని చెప్తారు. మరి ఈ 10% ఎక్కడి నుంచి వచ్చింది? అసలే మొదటి నుంచి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఈడీ ఈవీఎంలు లేకపోతే, సిబిఐ ఇట్లాంటివి లేకపోతే మోడీ గెలవడు అని. ఈ సందేహాలు ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు, అదే నిజమా అబద్ధమా, లేకపోతే వాళ్ళు లేనిపోని భ్రమలకు అపోహలకు గురై ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి అనవచ్చు. సుప్రీంకోర్టులో కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే, లేనిపోని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, లేనిపోని కల్పించుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు, అలాగే ఓటర్లను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని వాళ్ళు వాదించారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఇప్పుడు ఈ క్షణాన ఎన్నికలు జరుగుతున్నాయి, కోట్ల మంది ఓటర్లు ఓట్లు వేస్తున్నారు, ఇంత పెద్ద ప్రక్రియ సాగుతున్నటువంటి సమయంలో, ఇట్లాంటి సమయంలో మేము జోక్యం చేసుకొని ఎలక్షన్ కమిషన్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదని సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ ఒక చిన్న విషయమే కదా, ఆ చిన్న విషయంలో ఇంత తాత్సారం ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలే ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరు నియమించాలి, ఏమిటి, ఆ చట్టం ఏమిటి, ఆ పద్ధతి ఏమిటి అనేటటువంటిది అన్నిటినీ కూడా తొంగలోకి తొక్కేసి తమకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని ఏనాడైతే మొత్తం ఆ ఎలక్షన్ కమిషనర్స్ నియామకాన్నే మార్చివేశారో ఆనాడే అనుమానాలు మొదలయ్యాయి. సో ఎలక్షన్ కమిషన్ వచ్చింది, ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి కూడా అనుమానాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న హిందూ పత్రికలో కూడా ఒక కథనం ఏమి వచ్చిందో, ఒక ఆర్టికల్ ఏమి వచ్చిందో మనం అందరం కూడా చూసాము. దాదాపు 140 స్థానాలలో ఎక్కడైతే 2019లో ప్రతిపక్షాలు గట్టిగా పోటీ ఇచ్చి అధికార పక్షాన్ని గట్టిగా ఢీకొని తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకున్నాయో, మంచి ఓట్లు సంపాదించుకున్నాయో, ఆ స్థానాల్లోనే ఓటర్ల లిస్టులో గందరగోళం జరిగింది. ఎందుకు అక్కడ ఓటింగ్ టర్నౌట్ తక్కువ వచ్చింది, అక్కడ ఓట్ల శాతం ఎంత పోలైంది ఏమిటి అనేటటువంటిది చాలా అనుమానాలకు తావిస్తుందని చెప్పి చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ హిందూలో ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది. మనందరికీ తెలుసు, దాని మీద కూడా చర్చ జరిగింది. అయితే మొత్తం మీద అంటే ఓటర్ల లిస్టు తయారు చేసిన దగ్గర నుంచి దాని ప్రకటన విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా అనుమానాలకి తావిస్తున్నాయి. అసలు 7 ఫేజెస్ ఎక్కడెక్కడ పెట్టారు, ఎందుకు అవసరం, ఏమిటి అనేటటువంటిది అదొక పెద్ద అనుమానం. ఏ స్టేట్స్లో ఏ దశల్లో పెట్టారు, ఏ స్టేట్స్లో ఒక దశలోనే ముగించేశారు, ఇవన్నీ కూడా ఒక అనుమానం. ఈవీఎంల మీద మరో అనుమానం, అదొక పెద్ద అనుమానం. ఆ వీవీప్యాట్స్ ఓటు వేసినటువంటి వాడికి అక్కడ నేను వేసినటువంటి ఓటు ఫలానా కమలం గుర్తు మీదకి వేస్తే కమలం గుర్తుకే పడిందా, లేదా సైకిల్ గుర్తుకు వేస్తే సైకిల్ గుర్తుకు పడిందా అనేటటువంటిది తెలియదు. అలాగే చాలా చోట్ల కొత్త ఓటర్లు జమ కాలేదు, పైగా ఉన్న ఓటర్లనే చాలా చోట్ల తీసివేశారు. సో ఎలక్షన్ కమిషన్
తను ఎవరికి విధేయత ప్రకటించాలి, ఎవరికి విధేయంగా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఒక పార్టీకి పని చేసేటటువంటి సంస్థ కాదు. అదేదో ఒక ప్రశాంత్ కిషోర్నో లేదా ఒక యోగేంద్ర యాదవ్నో డబ్బులు ఇచ్చి మేము మా కోసం మీరు పని చేయండి అని చెప్పడానికి అదేమి అట్లాంటి సంస్థ కాదు. అది ఒక రాజ్యాంగపరమైనటువంటి సంస్థ. అదొక రాజ్యాంగ సంస్థ. అది పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, భాషలకు అన్నిటికీ అతీతంగా మొత్తం దేశవాసులందరినీ కూడా సమదృష్టితో చూసి అందరి కోసం పనిచేసి ఈ దేశంలో ప్రజాస్వామిక విలువలను కాపాడాల్సినటువంటి సంస్థ. ఆ సంస్థ ఒక పార్టీకి విధేయంగా, ఒక పార్టీ వారికి అనుకూలంగా, ఒక పార్టీ జేబు సంస్థగా మారిపోయేటట్టుగా పనులు చేస్తే ఎలాగా అని చెప్పి సందేహాలు వ్యక్తం చేస్తుంటే ఆ సందేహాలు నివృత్తి చేసుకొని మేము అలా ఏం చేయట్లేదు, మాటలు చెప్తే సరిపోదు. వీళ్ళందరూ మా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, ఇదంతా కుట్రలతో చేస్తున్నారని అన్నారే కానీ అసలు ఆ అభాండాలకు తావివ్వడం ఎందుకు? మీరు నిన్న శనివారం నాడు ప్రకటించారు మొత్తం 5 దశల్లో ఎంత ఓటింగ్ జరిగింది, మొత్తం ఓటర్లు నమోదైనటువంటి ఓటర్లు ఎంతమంది, అందులో ఎన్ని ఓట్లు పడినాయి నియోజకవర్గం వారీగా ప్రకటించారు. మరి ప్రకటించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టులో వాదన ఎందుకు చేశారు? అసలు వీళ్ళు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, సందేహాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి లేనిపోని ఎదురుదాడికి ఎందుకు తిరిగారు? ఇప్పుడు ఎందుకు ప్రకటించారు? సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోను, ఇప్పుడు ఈ క్షణం ఉన్న ఈ సందర్భంలో జోక్యం చేసుకుంటే ప్రక్రియ అంతా కూడా ఎక్కడ ఏమి ఇబ్బంది అవుతుందో, ఎఫెక్ట్ అవుతుందో అని చెప్పి పాపం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తడబడ్డారు, జోక్యం చేసుకోలేదు. కానీ మీరు ఎందుకు ప్రకటించారు? ఇప్పుడు 6 దశలు అయిపోయినాయి, ఇంకా 50-60 సీట్లు మాత్రమే మిగిలాయి. ఏముంది అంటే చేయాల్సిన పని అంతా అనువుగా అనుకూలంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విషయాలన్నీ ప్రకటించారా, ఈ వివరాలు ప్రకటించారా అన్న అనుమానం కూడా వస్తుందన్నమాట. ఏమో మిత్రులారా, వాతావరణం చూస్తుంటుంటే అంతా సజావుగా ఏమీ కనిపించటం లేదు. అంతా రాజ్యాంగబద్ధంగాను, రాజ్యాంగం పొందుపరిచినటువంటి ప్రాదేశిక సూత్రాలకు అనుగుణంగాను, ప్రజాస్వామ్యయుతంగాను ఇక్కడ జరుగుతున్నాయా ఎన్నికలు అనేటటువంటి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. మనం చేసేదేమీ లేదు, చూడడమే, సినిమా చూడడమే తప్ప అంతకు మించి మనం చేసేదేమీ లేదు. అత్యున్నత న్యాయస్థానం తీసుకోవాల్సినటువంటి చర్యలు సకాలంలో తీసుకోకపోతే దీనికి సంబంధించినటువంటి ఓటర్స్ టర్న్అవుట్కి సంబంధించినటువంటి 17Cకి సంబంధించినటువంటి పిటిషన్ ఎప్పుడో 2019 దగ్గర నుంచి పెండింగ్లో ఉందని చెప్తున్నారే. ఎందుకు అట్లా ఉండాలి ఏమిటో మరి. ఇదంతా గందరగోళంగా ఉంది. ఎన్నికలు కావచ్చుని, పూర్తిగా వచ్చినాయి సరే, టర్న్అవుట్ ఎలా ఉందో అలాగే ఓటర్స్ యొక్క మనసులో ఉన్నటువంటి అభిప్రాయం టర్న్అవుట్ ఎలా ఉందో అన్నీ కూడా మనకి తెలిసే రోజు కూడా దగ్గరకు వస్తుంది. విజయం ఎవరైనా సాధించవచ్చు, పరాజయం ఎవరైనా పొందవచ్చు, కానీ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, విశ్వగురు అని చెప్పుకోవడం కాదు, మాది అత్యున్నత ప్రజాస్వామిక దేశం అని చెప్పేసి మరి 56 అంగుళాల ఛాతీని విరుచుకొని చెప్పడం కాదు, ఇక్కడ నిరూపించుకోవాలి ఇది ప్రజాస్వామిక దేశం, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని మేము కాపాడుతున్నాము అని చెప్పి ప్రతిపక్షాలు ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పాలి, ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేసే సందేహాలు నివృత్తి చేయాలి. మేము నిజాయితీగా ఉన్నాము, చిత్తశుద్ధితో వ్యవహారం చేస్తున్నాము అని చెప్పి ఎవరైతే ప్రశ్నలు ఎదుర్కొంటున్నాడో వాళ్ళు సమాధానం చెప్పాలన్నమాట. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ మీద మాత్రం చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ అనుమానాలు ఎప్పటికీ నివృత్తి కావాలి, ఏమి జరగాలి ఏమో కానీ ప్రస్తుతానికి మనం జూన్ 4 దాకా ఎదురు చూద్దాం, చేసేది ఏమీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.